గాయ్స్ ఈ వీడియో ఎవరికి కించపరచనికి కాదు అండ్ ఈ వీడియో చిన్నపిల్లల కోసం కూడా కాదు. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి గాయ్స్. సో 18+ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ముందే చెప్తున్నాం మళ్ళా, సో అర్థం చేసుకోండి అబ్బా. గైస్ 95% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అతనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది గైస్. మంచి మంచి కంటెంట్లు ఇస్తాం, ఖచ్చితంగా ఫన్ ఉంటది. సో అట్లనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. సో ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా గైస్. ఒకసారి కిందికి రా. ఏమైంది పిలిచినావు? ఏం పని పడ్డది? ఇగో ఈ పైసలు తీసుకొని బ్యాంక్ లో డిపాజిట్ చేసిరా. ఎటువంటి లంగా కథలు దెంగకు, అర్థమైందా? పోయిరా. సరే మరి నీ బండి పోయి వస్తా అక్కడ దాకా. గుద్దలు అంటే గద్దగా ఎగురుతావు సుల్లిగా. బయట అడ్డలేసింటారు బాబాయ్లు. దొరికితే 10,000 ఫైన్ ఎత్తారు. నీకు మళ్ళీ లైసెన్స్ కూడా లేదు సుల్లిగా. మూసుకొని నడుచుకుంటూ పో. ఇప్పుడు బ్యాంక్ దాకా నడుచుకుంటా పోవాలి. ఎట్లా నడుచుకుంటా పోవాలి? ఎవరిదైనా బండి దొరికినా అయిపోవు. ఇక్కడ ఏదో బండి ఉన్నది, ఈ బండి వేసుకొని పోదాం. అరే దీనికి బండి తాళాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. చలో స్టార్ట్. మాసు పొద్దుంచలు అడ్డాలు వేసిన ఒక్క బండి కూడా వస్తలేదు. నా కొడుకు ఇంకొంచెం సేపు ఉందాం సార్, మధ్యాహ్నం పూట ఎవరు బయటికి రారు. సార్ 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 ఎవరు సుల్లిగా నా బండి ఎత్తుకోపోయింది సార్. కొత్త బండి సార్, మొన్ననే కొన్నా, పూజ కూడా చేయింది. కామ్ డౌన్. ఎక్కడ పోయింది? ఎక్కడ పెట్టినావు? ఏం కదా? అది సార్ నేను బండి నడుపుకుంటా పోతాను, మధ్యలో వచ్చింది. ఆగి పోసుకునే లోపు నా బండి కూడా దెంకపోయిండు సుల్లిగా. రాయల్ ఎన్ఫీల్డ్ బండి, మొన్ననే లైసెన్స్ కూడా తీసుకున్నా. ఏం కంగారు పడకు, బండి డీటెయిల్స్ అన్ని మా కానిస్టేబుల్ కి నువ్వు కంచెలు దింగి. వామ్మో పోలీసు వాళ్ళు అడ్డాలేసిళ్ళు. ఏమైంది సార్ పిలిచిళ్ళు? చూతలు అంజోడుగా హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతాను. లైసెన్స్ లేదు సార్. బండి ఆర్సీ సార్ ఇది కొత్త బండి, ఏం లేవు సార్. మొడ్డగా వేయలేని బండి ఎందుకురా? కానిస్టేబుల్ బండిని సీల్ చేయి. వద్దు సార్, అర్జెంట్ పని మీద పోతున్నా. నీ పని పోకులా సొల్లేన లంజోడుక. కానిస్టేబుల్ బండి సీల్ చేయి. అంత అర్జెంట్ పని ఉంటే 10,000 గట్టి కంచెలు తెంగాయి. బండి దిగురా లంజోడుక. సార్ 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 ఈ బండి నాది సార్. అమ్మ బాబాయ్, ఈ లంజోడికే దెంగపోయింది సుల్లిగా. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, ఆ బండి నాదే. లంజోడుక బండ్లు ఎత్తుకపోతావు సుల్లిగా. నీ బతుకపోకులా నా సుల్లి. వాడిని తీసుకుపోయి 3rd డిగ్రీ ఎక్కిద్దాం కానిస్టేబుల్. కర్రకు సూసం పూసి గుద్దలో నూకితే గజ 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 మండాలి. ఇంకోసారి బండ అంటే గుద్ద రేయాలి సుల్లిగానికి. అయిపోయి సార్ వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. అరే సుల్లిగా నీ బండి తీసుకొని కంచెలు దెంగేయాలి. ఓకే థ్యాంక్ యూ సార్. నువ్వు 15,000 గట్టి కంచెలు దెంగ. గంతకనం పైసలు లేవు సార్, ప్లీజ్ సార్. అరే లంజోడుక, కోర్టుకు పోతే 40,000 దెంగుతారు, నీ ఇష్టం. అలా నువ్వు బండి దెంగొచ్చినవు రా సుల్లిగా. 2 సంవత్సరాలు పక్కా జైల్లో ఉంటావు లంజోడుక. 2 సంవత్సరాల సార్? 15,000 అయితే లేవు కానీ లాస్ట్ కు 3,000 తక్కువ ఉన్నాయి సార్. 12,000 ఉన్నాయి. ఏమనుకోకుంటే 12,000 తీసుకోండి సార్, ప్లీజ్ సార్. సరే కానిస్టేబుల్ తీసుకో. ఇంకోసారి ఇట్లాంటి లంగా కథలు దెంగితే వట్టకాయలు పిసికి చంపుతా. ఇప్పుడు నా గుద్దబావి ఖాయం. ఏమైందో పైసలు బ్యాంక్ లో డిపాజిట్ చేసినావా? ఇంకా మెసేజ్ రాలే. ఏమైందిరా లంజోడుక మొడ్డల మొహం పెట్టుకొని చూస్తాను. డాడీ అది ఏమరా మాకడే తడబడతాను. ఏం మొడ్డల కథలు తెంగినావు సుల్లిగా? చెప్తావా? బెల్ట్ అదుకోవాలి. డాడీ అది లంజోడుక నేను అప్పుడే చెప్పిన బండ్లు ఎత్తుకపోతారా సుల్లిగా అని. ఎవరి బండి దెంకపోయి సుల్లిగా, వాని బండి తీసుకుపోయి నువ్వు నా పైసలు దెంగపోడిందిరా లంజోడుక. ఇవాళ మాత్రం నీ గుద్దంత బాగలేదు. నిన్ను కొడితే నువ్వు మారవురా లంజోడుగా. బయటికి దెంగ. ఇలా మూడంతా మూడాఫ్ అయింది. మంచి ఐడియా దట్టింది. కోమగానికి ఫోన్ చేసి అయితే ఈ ఐడియా చెప్దాం. పుల్లింది ఈ లంజోడికి ఫోన్ చేస్తాండి. అయితే చూద్దాం ఏం పని పడ్డది. చెప్పరా మా ఇక్కడే ఫోన్ చేసిన.
అరే వెంటనే మిగతా వాళ్ళని తీసుకొని ముక్క పంచాప్ దగ్గరికి రా. ఒకటి అర్జెంట్ విషయం ఉన్నది, లేట్ చేయకుండా. ఏమైందిరా? సుల్లిగా చెప్పకపోతే రావా, తొందరరా. అట్లనే తాగం గాని బొచ్చు గాని తీసుకుని రా. సరేరా, కొంచెం కూతాం. ఏమరా మ్యాటర్, అర్జెంట్ అని తీసుకొచ్చినావు, ఏంది మ్యాటర్? చెప్తా కొంచెం ముచ్చాపుకో, కొంచెం రాహుకాలం బోని చెప్తా. A few moments later. తొందర చెప్పరా లంజోడుగా, చావదలేదు పిచ్చి లంజోడుగా. సరే, ఇవాళ సాయంత్రం మనం పోలీసులు కావాలరా. అరే లీగ్ లంజోడుగా, ఏదో అర్జెంట్ అని తీసుకొచ్చినావు, ఇది చెప్పడానికి రా మండోడక. అరే లంజోడుక, పూర్తిగా నింపే సాలే. ఏందో చెప్పాలి. మనం ఫేక్ పోలీసులు అక్కడ డ్రెస్ వేసుకొని బండి లాపి పైసలు తింగాలి. ఎందుకురా? అరే ప్లాన్ బాగుంటుంది. హెల్మెట్ లేకపోతే 1000, లైసెన్స్ లేకపోతే 2000, ఆర్సీ లేకపోతే 3, డ్రంక్ అండ్ డ్రైవ్ 5000. నువ్వు సూపర్ బా. ఇవాళ రాత్రి ఒక మంచి ప్లేస్ చూసి అడ్డాలేద్దాంరా, ఏమంటారు? మస్తు కమాయి వచ్చింది. కార్లు, బండ్లు, సైకిళ్ళు, గీకిళ్ళు ఏ వాగద్రా, అన్ని అడుగుదాం. ఓకే బా, ప్లాన్ బాగున్నది. ప్లాన్ మోడల్ అక్కనే ఉన్నది. లంచోడుక లేయాలంటే చెక్ పోస్ట్ కావాలి, డ్రెస్సులు కావాలి, మరి డ్రైవింగ్ అండ్ డ్రైవ్ చెక్ కావాలి, ఇవన్నీ కావాలి. లేదు మొట్టగాడు పడ్డావు. అరే నువ్వేం ఫిగర్ పడకరా, నేను అవన్నీ అరేంజ్ చేస్తా కంది. నీకే కంచెలు సెట్ అయితేరా. అది సీక్రెట్ బా, ఎప్పుడైనా చెప్తా కంది బాధపడ. ఇవాళ 7 గంటలకు స్టార్ట్ చేద్దాం రా అడ్డాలేసుడు. అరే మామ, డ్రెస్సులు కూడా రెడీ ఉన్నాయిరా, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడుగుతా. అరే మా అమ్మ సెట్ రా, చెక్ పోస్ట్ సూపర్ రా. ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసుకుందాం, బట్టుల్లి డ్రెస్సులు రెడీ ఉన్నాయి. అరే మినిమం టార్గెట్ 1 lakh రా. 1 lakh ఇది నిర్మానుష్యమైన ప్లేస్ బే, బండ్లు ఎక్కువ రావు. అరే ఈ పక్క పంటి పెద్ద ఆఫీస్ ఉన్నదిరా, ఖచ్చితంగా వస్తారు. కానీ ఫస్ట్ అయితే మీరు డ్రెస్సులు చేంజ్ చేసుకుంటారు, రండి సుల్లి గలరా. అరే పూకా, ఇవి పోలీస్ డ్రెస్ లేనారా, పోస్ట్ మ్యాన్ డ్రెస్సులు లాక్కున్నాయి సుల్లి. అరే ఇవి పోస్ట్ మ్యాన్ డ్రెస్ లేరా సుల్లిగా, ఆ పోలీస్ డ్రెస్లు అన్నట్టు మనం నమ్మేయాలి. నన్ను చూసి భయపడినట్టే. ఓవర్ థింగ్ కూడా పని స్టార్ట్ చేద్దాం రా సుల్లిగా. అరే డ్యూటీ ఎగ్దాం, రండ్రా బాయ్, కొట్టుకోకులి సుల్లి గలరా. అరే అడ్డాలేసి 15 నిమిషాలు అవుతుంది, ఇంకా ఒక్క బండి కూడా రాలేదు. ఎందుకు ఎమ్మరా బాయ్, నాకేం తెలియదురా, అవే వస్తాయి కంది. అరే ఈ పక్క పంటి ఆఫీస్ అయిపోయే టైం ఉన్నది, బాగా ప్రాక్టీస్ చేసినట్టే ఆపుదాం రా. అరే ఎవడో స్కూటీ వేసుకొని వస్తాను రా, నాపులు రా. వాని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్. అరే నేను పోయి ఆపుతాను. ఆగురా రే, ఆగు. లైసెన్స్ ఉన్నా? డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా? ఫుల్ లేదు సార్. సార్ మీరు పోలీసులేనా? చూస్తే డ్రెస్ చూస్తే అర్థమైతలేదా? మేము 5th టౌన్ పోలీసులం రా సుల్లిగా. దగ్గర లైసెన్స్ ఇవేవి లేనట్టు అర్థమైంది, కానీ నువ్వైతే ఫైన్ కట్టి కంచెలు దెంగ ఈ సుల్లిగానివి. ఫైన్ ఎంత సార్? నా దగ్గర లిమిట్ అమౌంట్ మాత్రమే ఉన్నది. ఆ లిమిట్ అమౌంట్ తీసి నువ్వు గుద్దలు నూకో, 10K ఇవ్వు. అరే మమ్మా, ఫస్ట్ అమౌంట్ 10,000 వచ్చినాయిరా. నువ్వు సూపర్ బా, సూపర్ టాలెంట్. అరే మమ్మా, ఈసారి నేను ట్రై చేస్తారా, పక్క 15,000 వేసుకొస్తా. పోరా మామ, నీకంటే ఎక్కువనా? అరే ఆగురా, అక్కడే ఆగు. సార్ నన్నా పిల్లేంది సార్, నేనేం చేయలేదు సార్. సాలే, లైసెన్స్ ఏదిరా? లైసెన్స్ ఏది? సార్ బండి కొని 2 సంవత్సరాలు, ఖచ్చితంగా లైసెన్స్ ఉన్నది. హెల్మెట్ ఏదిరా? ఆర్సీ ఏదిరా? అవన్నీ ఉన్నాయా? సార్ అవన్నీ ఉన్నాయి సార్, మీరేం ఫిగర్ పడకులే. సరే అయితే ఒకసారి తాగినవో లేదో చెక్ చేయాలి, ఊదిల్లా. నేను తాగలేదు సార్, నాకు అలవాటు లేదు, తాగడం అలవాటు లేదు. అరే మొడ్డల కథలు దెంగకరా సాలే, ఊదన్నప్పుడు ఊదు. సార్ నేను తాగలే, నాకు తాగడం అలవాటే లేదు సార్. అరే లంచోడక, తాగన్నప్పుడు ఎందుకురా భయపడతా? నవ్వు సుల్లిగా గుద్దొనుకుతుందిలే, తాగు, ఊదు. 300 ml వచ్చింది, తాగలే అని చెప్తాను. అవరా పూక, నీ గుద్దంతా బాగా. సార్ నాకు తాగడం అలవాటే లేదు సార్. గుద్దమ్మ ఈ సుల్లిగా మిషన్ అబద్ధాలు ఆడుతా అదిరా లంచోడక. కానిస్టేబుల్, బండిల్ సీన్ చేయండి. వద్దు సార్, బండిని మాత్రం ముట్టుకో. సరే మరి 20,000 ఇచ్చి కంచెలు దెంగయి లంచోడక. సార్ 20,000 అంటే కష్టం, కానీ 15,000 ఆంది క్యాష్ ఉన్నాయి సార్. సరే మరి ఇచ్చి కంచెలు దెంగయి. అరే వాడిని చూస్తే మందు తాగినట్టే లేడు కదా, ఎట్లా మేనేజ్ చేసినావు? అరే మామ, ఇదొక స్పెషల్ మిషన్ రా, ఎన్ని నీళ్ళు తాగితే అన్ని కౌంట్ చేస్తుంది. వాడు 300 ml నీళ్ళు తాగిండు, అది కౌంట్ చేసింది. నువ్వు సూపర్ తాగు.
అరే మామ ఈసారి నేను పోయి ఆపుతారా, ఒక కార్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రా మామ, జాగ్రత్త. పోయి మినిమం ఒక 15,000 తీసుకొస్తారా, ఐ మీన్ ట్రై చేస్తా. ఏ ఆగు ఆగు ఆగు, ఓ కారేనా ఆగు. వాంబో పోరి కిరాక్ ఉంది కదా. లంజోడుకు అమ్మాయిని చూడంగానే సొల్లు కాల్చుతాడు. లైసెన్స్ ఆర్సీ గిట్ల ఏమైనా ఉన్నాయా? లైసెన్స్ లేదు కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయాలి. నేను ఖచ్చితంగా 2-3 పెగ్గులు వేసిన సార్ బోర్లు. సో ఖచ్చితంగా 200 ml పడుతుంది. సో నేను ఫైన్ ఇచ్చేసి పోతా సార్, ఏమనుకోలే. లైసెన్స్ లేదు, పైగా తాగిన ఒక ఫైన్ అంటే ఏం జరుగుతుంది చెప్పు. సార్ 20,000 ఇప్పుడు ఇస్తా. సో నెక్స్ట్ ఒక 7 nights మీతో స్టే చేస్తా సార్. అదే ఓ దేవుడు లంజోడుకు సుడి బాగానే ఉన్నదిరా. ఇటు 20,000 తెంగిండు, అటు గర్ల్ ఫ్రెండ్ తోటి 7 nights. కొన్ని బండ్లు ఆపిన తర్వాత, అరే మామ నేను పోతాను రా, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, నేను పోతున్నా బాయ్, ఏమనుకోకు. నా అమౌంట్ నేను తీసుకొని పోతున్నా. అరే మామ నేను కూడా పోతున్నారా, నా అమౌంట్ తీసుకొని పోతున్నా. నేను కూడా ఇంట్లో ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే తాగం, మనం కూడా పోదామారా, పైసలు చాలా వచ్చినాయి, మనం కూడా పోదాం. ఏమ్రా మాక్కడే మాట్లాడతలేవేందిరా సుల్లిగా. లంజోడుకు చెప్పకుండా దెంగేసి సుల్లిగాడు అని పూకుల నా మొడ్డ. సరే ఒక లాస్ట్ ఒక బండి నాపి మనం కూడా పోదాం ఇంటికి. ఇక ఏ ఆపరా రే, ఆపు సుల్లిగా ఆపు. బొట్టు పెట్టి చెప్పాలి, అబ్బే బయటికి దిగు సుల్లిగా. సార్ 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 సారీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేను సార్, ఏమనుకోకూడదు సార్, ఏమనుకోకూడదు సార్, ప్లీజ్ సార్. నేను ఎన్ని దెంగినా నీకు బుద్ధి రాదారా సుల్లిగా? జనాల దగ్గర నుంచి పైసలు గురించి తావరా బండ్లాపి సుల్లిగా నీకు. మీ డాడీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఊరికే వదిలేస్తానా. ఇట్లాంటి లంగపతలు దిగినా అనుకో చూసుకో. ఓకే సార్, వీడియో ఎట్లుంది, కొత్తగా ట్రై చేసిన. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి గైస్, పక్కా లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సో వీడియోలో ఏమన్నా డిఫాల్ట్ ఉంటే కమెంట్ లో చెప్పండి గైస్, అవి నెక్స్ట్ రిపీట్ కాకుండా చూస్తా. సో సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి గైస్. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో కండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ తాగం బా.